मनोरञ्जनाय सर्वविघ्नोपशान्तये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमस्ते। हिरण्यवर्णां हरिं सुवर्णरतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामावह जातवेदो लक्ष्मीमर्पदामि लक्ष्मीं श्रीसमुद्रातनयां श्रीरङ्गधामेश्वरीं समस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्री महाकाली महालक्ष्मा सरस्वती स्वरूप कोटगल्ली मैसम्म देवता सहित तव कुलदेवता गुरुदेवता वंशदेवता पितृदेवता मातृदेवता सहित संपूर्ण देवी देवता सकल देवी देवता स्वरूप महालक्ष्मी स्वरूप श्रीमन देवता सहित संपूर्ण विजयलक्ष्मी स्वरूप कोटगल्ली मैसम्म देवता शीघ्रम आवाहयामि तव पूजा निर्विघ्नेनान्तरे संपूर्ण यजमानस्य वेंकट नरसయ్య వైశ్య ఋషి చింత మురళీధర్ कैंडिडेट कश्यप ऋषि तुलसी प्रसाद वशिष्ठ ऋषि गोत्रस्य गंट्याల వెంకట నరసయ్య भिक्षुक ऋषि ఎనుగందుల మురళి బ్రహ్మ ఋషి आनंदास पुरुषोत्तम ऋषि पड़ाल सत्तయ్య कौंडिन्य ऋषि कैंडिडेट दक्ष ऋषि धर्मवीर నమస్కారం చేసుకోండి విజయలక్ష్మి మీకు శీఘ్రంగా ప్రాప్తించాలని చెప్పి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అమ్మ మిగతా వాళ్ళు మీ గోత్రనామాలని చెప్పుకొని ఈరోజు ఇక్కడ అంటే పద్మశాలి పట్టణ సంఘం నుంచి అభ్యర్థులు నుంచుంటున్నారు. డాక్టర్ దేవిదాస్ ప్యానల్ వాళ్ళు ఈరోజు మన కోటగల్లి మైసమ్మ నుంచి అందరికీ తెలిసిందే ఇక్కడ నిలబెత్తు నిదర్శనం రోజు ఈ కోటగల్లి మొత్తం తిరుగుతూ ఉంటుంది అమ్మవారు సాక్షాత్ అందరికీ కనపడింది చాలా మందికి. ఇక్కడి నుంచి విజయలక్ష్మితో మీరు బయలుదేరి ఇక్కడైతే మార్కండేయ గుడి మీ మూల పురుషుడు పద్మశాలి వాళ్ళకి మూల పురుషుడు మార్కండేయ ఋషి ఆదేశం మీకు అందరికీ ఉండాలని శీఘ్రంగా విజయలక్ష్మి మీకు ప్రార్థించాలని మనసా వాచ కర్మేణ కోరుకుంటూ మీ మనోవాంఛాలన్నీ చెప్పుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సంపూర్ణ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధింగులు సంపూర్ణ మోక్షలక్ష్మి సహిత సంపూర్ణ విజయలక్ష్మి స్వరూప శక్తి శీఘ్రం ఆవాహయామి స్థాపయామి పూజామి నమః. సంపూర్ణ తమ కులదేవత గురుదేవత వంశదేవత సహిత శ్రీమన్ మహాలక్ష్మి శాశ్వత అనుగ్రహ సిద్ధిం గురు గురు.
అవధూత రామనామదేశ్య सर्वदा लोकनायक भक्त मार्कंडेय स्वामी अनुग्रहंतो पट्टण अभिवृद्धि कोरकై कार्यवर्ग देवीदास स्वामी वारी अनुग्रहंతో ఈ రోజున విజయం రాములకు ఎలాంటి ఆనందాలు అవిజ్ఞాలు కలగకుండా మమ్మల్ని భద్రంగా విజ్ఞాయంగా విఘ్నేశ్వర భగవానికి మహారాజుకి మంగళమూర్తి భగవానికి గణపతి బొప్ప. మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తామన్నామో అవన్నీ తూచా తప్పకుండా 100కు 100% మరి చేసి ముందరకు వస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే మేనిఫెస్టోలో పెడతా ఉన్నామో ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో వాటిని 100% తప్పకుండా మరి చేస్తామని మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ ఆ మార్కండేయుని మరి గుజ్జాటి వెంకట నరసయ్య గారి నాయకత్వంలో వారి పాలక మండలి ఏదైతే ఉందో ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు చేసే విధంగా మరి పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి పనిచేస్తారని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాము. మంచి
మెజార్టీతో మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ వీళ్ళందరికీ మార్కండే ఆశీస్సులతో అందరికీ ఈరోజు నామినేషన్ డాక్టర్ దేవదాస్ గారి ప్యానెల్ని నామినేషన్ చేసినందుకు మీరందరూ వచ్చి విజయంతం చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కూడా మేనిఫెస్టోలు ఇచ్చిన 3 కార్యక్రమాలు దాని పెద్ద ఎత్తున జరిగిన విషయం మీకు తెలిసిందే. మొదటిగా మార్కండ దేవాలయ పునర్నిర్మాణము, అనంతరము మశాన వాటిక, దాని తర్వాత కళ్యాణ మండపం దాదాపు పూర్తి స్థాయిలో ఈరోజు అయిపోయినాయి. మరి దానికి ఇచ్చిన మాట ప్రకారంగా మేము ముందుకు ఉన్నాం. మరి రేపు జరిగే ఎలక్షన్లో డాక్టర్ దేవదాస్ గారి ప్యానెల్ని పూర్తి అభ్యర్థులు మెద్దెత్తున మెజార్టీతో గెలిపిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనిస్తున్నారు, నిజామాబాద్లో నడిబొడ్డులో ఉన్న పద్మశాలి వసతి గృహ సంస్థ ఏ విధంగా ఉన్నదో మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. కొందరు పెద్దలు గతంలో కూడా నగర పద్మశాలి సంఘం పేరుతోని స్థలం కొనుక్కొని దాదాపు 12 సంవత్సరాలు ఇంతవరకు దాన్ని నగర పద్మశాలి హ్యాండ్ చేయకపోవడం అంటే ఎంత నీరసమైన విషయం ఒక తరాల్సిన అవసరం ఉంది. ఆ పెద్ద మనిషి మొన్న మీటింగ్లో మాట్లాడతారు, ఏదో మాట్లాడుతున్నారు. చందాలు ఇవ్వంగా మేము ఇంతవరకు కానీ నా 27 సంవత్సరాలు ఎక్కడ చందాలు ఇస్తే ఇవ్వద్దు అనే సమస్య లేనే లేదు. ఇక్కడ ఉన్నదైతే ఈ మార్కండే మందిర్ నుంచి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను సిద్ధంగా ఉన్నా. ఆ తప్పు మాట ఎన్కరేజ్ అవసరం ఆయనకు ఉందని కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి ఒక బూత్ బంగ్లా తయారైన హాస్టల్ని తీర్చిదిద్దుతామని మీ ముందు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పద్మశాలి హాస్టల్లో మన పిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుండే. ఈరోజు కాంపిటీషన్స్ ఉంది, ఒక విద్యార్థి లేడు, ఏమీ లేదు. ఇంత పెద్ద ఉన్న మన అభ్యర్థులను మనము ముందు తీసుకుపోయి ఈ డాక్టర్ దేవదాస్ గారి ప్యానెల్ గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమం చేపడతాం. మేనిఫెస్టోలు నేను రేపు ఎల్లుండో మేము రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా చెప్పింది పని చేస్తాం, చేసే పని చెప్తాం. జై మార్కండేయ, జై జై. జిల్లా కమిటీ మా సభ్యులందరికీ, అలాగే నగర కమిటీకి ఏదైతే అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మేము ముందుకు రావడం, అభివృద్ధి చేయడం, తర్వాత చేస్తామని చెప్పడం, ఈ 2 విషయాలలో మళ్ళా మన పద్మశాలి సోదరులందరికీ మన పద్మశాలి కులం ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే 33 సంవత్సరాల నుంచి పద్మశాలి కమ్యూనిటీలు నిజామాబాద్ నగరంలో జిల్లాలో ఉన్నటువంటి సంఘాలు అభివృద్ధిని చూసినట్టయితే మరి ప్రస్తుత దేవిదాస్ గారి ప్యానల్ నుండి డాక్టర్ దేవిదాస్ గారు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి జిల్లా సంఘం కానీ, దానికి అనుబంధ సంఘాలైనటువంటి పట్టణ సంఘాలు కానీ మరి ఈరోజు ఎంతో అభివృద్ధి ప్రదంలో నడుస్తున్నాయని చెప్పడానికి ఇది మేము చాలా సంతోషిస్తున్నాము. మరి గత 33 సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘాలు ఏర్పాటు చేసుకొని మరి ఏదైతే మనకు పెద్దలు అందించినటువంటి ఆస్తులు అంటే ఇటు హాస్టల్ కావచ్చు, తర్వాత చేనేత భవనం కావచ్చు, తర్వాత మార్కండే మందిర్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజు ఒక బైలా తయారు చేసుకొని ఒక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పెద్దలు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా జరిగినాయి అప్పటి నుండి. అయితే అవన్నీ కూడా ఉన్నటువంటి బైలాని తుంగలో తొక్కేసి ఇష్టారాజ్యంగా హాస్టల్ కానీ, చేనేత కానీ, తర్వాత గత పాలక వర్గాలు కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి సందర్భాలు. ఈరోజు నిజామాబాదు మార్కండే మందిర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఇది సరిపోదు, ఒక కళ్యాణ మండపం నిర్వహిస్తామని చెప్పేసి పద్మశాలి పట్టణ కమిటీ ద్వారా రిసిప్ట్ మీద కూడా డబ్బులు వసూలు చేసి కళ్యాణ మండపం స్థలాన్ని కొన్నటువంటి పెద్దలు దాన్ని కూడా తుంగలో తొక్కినటువంటి వ్యవహారం. ఈరోజు ఏ డెవలప్మెంట్ తీసుకున్నా కూడా మరి అది కేవలం డాక్టర్ దేవిదాస్ గారి ప్యానల్ వారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్యానల్ జిల్లా సంఘం కావచ్చు, పట్టణ సంఘం కావచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాము. ఇంకా కూడా చేసి చూపెట్టాలి అని అంటే మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి. మీ అందరి ఆశీర్వాదంతో ఓట్లేసి మమ్మల్ని ఈరోజు పట్టణ కమిటీకి నిలబడ్డటువంటి గుజ్జెట్టి వెంకట నరసయ్య తమ్ముడు వాళ్ళ కమిటీ మొత్తం కూడా ప్యానల్ని అధిక మెజార్టీతోటి గెలిపించి మళ్ళీ ఈవెన్ కళ్యాణ మండపం కానీ, హాస్టల్ కానీ తదితర కార్యక్రమాలని ఉధృతంగా మరి అభివృద్ధి పదంలో నడపడానికి వీళ్ళను నిండి మనసుతోటి మనం అందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది.
తేదీ 25/5/2025 రోజున నగర పద్మశాలి సంఘం ఎన్నికలు మన పద్మశాలి హై స్కూల్ బన్నీ రోడ్ నందు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి దయచేసి పద్మశాలి కుల బాంధవులు పెద్ద ఎత్తున ఇచ్చేసి ముందుగా ఓటు హక్కులో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కుల బాంధవుల సోదరులకు పెద్దలు అందరికీ అక్క రాజేశ్వరక్క గారికి లక్ష్మక్క గారికి మా కార్యవర్గానికి అందరికీ యాదగిరి సార్ గారికి హనుమన్లు గారికి రాపల్లి గుర్చన సార్ గారికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ మేము రాబోయే కాల పరిమితి 3 సంవత్సరాల్లో ముందుగానే 3 సంవత్సరాల ముందంటే 6 నెలల ముందుగానే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని మొదటి మేనిఫెస్టో గత పాలకులకు విరుద్ధంగా 5 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 8 ఏళ్ళు చేసుకుంటా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేస్తూ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మేము ఈ కాల పరిమితి 3 సంవత్సరాల నుండి 6 నెలల ముందే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని మొట్టమొదటి హామీ ఇస్తున్నాం మా మేనిఫెస్టోలో. రెండవ హామీ హాస్టల్ ఎన్నికలు తక్షణమే నెల రోజుల లోపల మేము గెలిచిన నెల రోజుల్లో ఎన్నికలు పెట్టిస్తామని చెప్పి గత 11 సంవత్సరం ఎన్నికలు లేవు. దాని వెనుక ఉన్నది ఎవరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మన రాబోయే మేము గెలిచిన తర్వాత 1 మంత్ లోపల హాస్టల్ ఎన్నికలు పెడతామని మీ అందరికీ నేను మీడియా ముందు మేము తెలియపరుస్తున్నాం. అలాగే 3వ హామీ గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు 8-9 సంవత్సరాలు ఉన్న అధ్యక్షులు మన పట్టణ పద్మశాలి సంఘం పేరు మీద చందాలు వసూలు చేసి ఆయన సొంతంగా పద్మశాలి కళ్యాణ చైర్మన్ పేరు మీద సంఘం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నేటికి కూడా అదే ఉన్నది. ఆయన ఎంత ఉన్నాడో ఎంత అమ్మిందో నగర సంఘం నుంచి తెలియపరచాలా. నగర సభ్యుల ముందు కావాలని ఛాలెంజ్ చేస్తున్నాం. వచ్చి తెలిపాలా. డాక్ పెట్టి మేమన్నా చూపిస్తాం, నువ్వన్నా చూపి. ఎవరి పేరు మీద ఉన్న జాగా అది నగర సంఘం పేరు మీద ఉండాల్సిన జాగా ఎవరి సొంత ఆస్తి పేరు మీద ఉన్నది గమనించాల్సిందిగా పద్మశాలి కుల బాంధవులకు తెలియపరుస్తున్నాను. అందులో తీసుకున్న 3,000 చిల్లర్లకు 1,200 గదాలు అమ్మేసి అందులో ఉన్నది 1,400 చిల్లర గదాలు ఒకటి ఉన్నది. 270 గదాలు ఏమో కొండ లక్ష్మణ్ బాబు సొసైటీ పేరు మీద సత్యపాల్ గెలిచిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిండు. సత్యపాల్ గెలిచి రిజిస్ట్రేషన్ చేస్తే అది నగర సంఘకి ఏం సంబంధం ఉంటుంది? అది నా వడ్డీ పట్టుకొని 1,700 1,800 ఉందని చెప్తున్నాడు. దయచేసి దీన్ని ఖండించండి, అడగండి, నిలదీయండి. ఎన్నికల వచ్చిన వారికి హాస్టల్ ఎలక్షన్ ఎందుకు పెడతలేరు? జాగా ఎందుకు నగర సంఘం గొప్ప అయిపోయలేరు? ఇవాళ రేపు తరప సంఘాలు ఉన్నాయి, జాగా ఉంటుంది. జాగా ఉండి కూడా మన తరప సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. అధ్యక్షుడు, సెక్రటరీ, క్యాషియర్. నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు కావాలి సొంత ఆస్తి. దీని మీద మేము కట్టుదిట్టంగా ఖండిస్తున్నాం. దీనికి సమాధానం మార్కండేయ మందిర్ వచ్చి చెప్పాల్సిందిగా అందరికీ నేను ఎవరైతే ఉన్నారో దాని వెనుక వాళ్ళకి నేను చెప్తున్నాను. జై మార్కండే. పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. ఈరోజు మనం దేవిదాస్ ప్యానెల్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళ నామినేషన్ వేయడం జరిగింది. గత 55 సంవత్సరాల నుండి మన పద్మశాలి సంఘం యొక్క అభివృద్ధి ఏమిటో మనకు తెలియలేదు. కానీ మన పూర్వీకులు వేసినటువంటి బీజాలని ఒక్కసారి ఒక వటవృక్షంలా తయారు చేయడానికి గత సంవత్సరంలో ఎలక్షన్లో గెలిచినటువంటి గుజ్జేటి వెంకన్న నరసయ్య గారి యొక్క నాయకత్వానికి సంబంధించినటువంటి పద్మశాలి నగర కుల బాంధవులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ అభివృద్ధి ఏమిటో చూపించారు మనకి. ఆ చూపించినటువంటి దాన్ని పూర్తిగా వేళ్లతో దాన్ని దృఢంగా తయారు చేయడానికి ఇంకొకసారి గెలిచినట్టయితే, దీనికి పునాది వేసినట్టయితే మన యొక్క కొడుకులకి, మనమలకి, మనవరాళ్ళకి ఇది ఒక క్రమ పద్ధతి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ యొక్క దేవిదాస్ ప్యానెల్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందించుకొని ఆ యొక్క అభివృద్ధి పనులు 3 విషయాలు చెప్పారు. ఆ 3 పనులను పూర్తి చేసుకునే విధంగా మనం ఆలోచన చేద్దామని మీరందరూ కూడా ఈ యొక్క దేవిదాస్ ప్యానెల్కి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చూపుతుంది. జై పద్మశాలి. ఈరోజు నగర పద్మశాలి సంఘం ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేయడానికి విచ్చేసినటువంటి క్యాండిడేట్స్ మరియు సపోర్టుగా ఇచ్చేసినటువంటి కుల బాంధవులకు అందరికీ కూడా మొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో మేము 2 సంవత్సరాల లోపలనే ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని మా బైలాస్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ బైలాస్ ప్రకారమే మేము 2 సంవత్సరాల కాల పరిమితిలో ఎన్నికలకు పోవడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కోటగల్లి, మార్కండే మందిర్ ముందు గతంలో 2 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది
జనం అందరికీ తెలిసిన విషయమే. అలాగే శ్మశాన వాటిక కానీ కళ్యాణ మండపం కానీ అన్ని డెవలప్మెంట్స్ మంచిగా చేయడం జరిగింది. ఇవన్నీ కుల బాంధవులకు అందరికీ తెలిసిన విషయమే. దయచేసి ఈసారి కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును మాకు వేసి డాక్టర్ వనం దేవిదాస్ గారి ప్యానెల్ని గెలిపించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూడగలరని నేను ఈ సందర్భంగా సభ్యులందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. ఫోన్ చేస్తున్నాను. అధ్యక్షుడిని నేను ఫస్ట్ కూడా చేసిన ఇంతకుముందు కొన్ని ఓట్ల మీద రాలేదు. పని అంటే శ్రద్ధగా ఇప్పుడు ఏదైతే ఎంకన్నా కానీ హనుమాన్ సార్ కానీ యాదగిరి సార్ కానీ ముల్డన్న కానీ ఏదైతే చెప్పారో 2 సంవత్సరాలలో నిద్ర లేకుండా ఆకలి లేకుండా పని చేసి చూపిస్తాము. మళ్ళా 2-3 సంవత్సరాల మళ్ళీ మేమేస్తాము, గ్యారంటీ చేస్తాం పనులు. మేము ఎవరి మీద కంప్లైంట్ చేయము. మా పని ఏందో అదే చూపిస్తుంది, అదే చెప్తుంది. పని చాలా మంచిగా చేసిందని మేము చెప్పుకుంటే బాగుండేది. ఓకే, వాళ్ళ కొరకు మనం ఎత్తి ఖరాబ్ చేసుకోవద్దు. మనం ఫ్రెష్ ఉండి మనం పనులు చేసుకుంటూ పోదాం. చాలా మంచిగా చూపిస్తాం. 3 సంవత్సరాలలో ఇంకోటి డిస్టిక్లో మొత్తం యాదవ్ ఉంటే పని చేస్తాం. ఇది యూత్కు పెద్దపీట వేస్తున్నాం మేము. అందరు యూత్, మా సంఘాలంతా యూతే ఉన్నారు. ఇప్పుడు మా అధ్యక్షుడు పట్టుదలతో పనులు చేస్తారు వీళ్ళంతా. మేము నా వెనక కూడా వీళ్ళంతా ఉన్నారు. కంపల్సరీ వస్తాము, పని చేసి చూపిస్తాము. వాళ్ళకు మళ్ళీ ఎక్కడ చెప్పుకోరాకుండా మాట ఎక్కడ చెప్పుకోరాకుండా మేము చేస్తాం. అది గ్యారంటీ 100% పని చేసుకుని పడతాం. ఎవరికి మేము పని గురించి భయపడతాం. వాళ్ళు తిడితే మాత్రం భయపడతాం. వద్దు, వాళ్ళకు జోలు పోవద్దని. ఖరాబ్ మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. మనం న్యాయంగా ఉంటాం, సత్యంగా ఉంటాం, పని చేస్తుంటాం. 60వ తడబ 19వ తడబ 70 లక్షల పని వరకు చేయించినాం. ఇలా మా నిజామాబాద్లో మంచి పేరు మాది ఉంది. వీళ్ళంతా మా కార్యకర్తలంతా యూత్ ఉన్నారు మొత్తము. ఇంకా చాలా మంచిగా అవుతున్న రోజులు, మంచిగా వచ్చేటిన రోజులు, ఇంకా మంచిగా చేస్తాము. మాది కూడా కళ్యాణ మండపం కూడా కట్టించే ప్రయత్నాలు మేము మా 19వ తడబదే. జై మార్కండే.